ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణము చతుర్థ స్కందము 13వ అధ్యాయము. ధ్రువుని వంశ వర్ణనము. అంగరాజు చరితము. సూతుడు వచించెను. సౌనకాది మహర్షులారా, ధ్రువుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరంధామమునకు చేరిన విషయమును మైత్రేయ మహాముని విదురునకు సాకల్యముగా వివరించెను. దానిని వినిన విదురుని హృదయమున శ్రీమన్నారాయణుని యెడ భక్తిభావము ప్రగాఢముగా నెలకొనెను. పిమ్మట అతడు మరల మైత్రేయుని ఇట్లు ప్రశ్నించెను. విదురుడు పలికెను, మైత్రేయ మహాముని, ప్రచేతసులు అనగా ఎవరు? వారు ఎవరి కుమారులు? ఖ్యాతి వహించిన ఆ ప్రచేతసులు ఏ వంశమునకు చెందినవారు? వారు యజ్ఞమును ఎచట ఆచరించిరి? భగవంతుని దర్శించి ధన్యాత్ముడైన నారద మహర్షి పరమ భాగవతోత్తముడు అని నా ప్రగాఢ విశ్వాసము. ఆ మహాత్ముడు పాంచరాత్రోపదేశము ద్వారా శ్రీహరి యొక్క పూజా విధాన రూపమైన క్రియాయోగమును తెలిపెను. ప్రచేతసులు స్వధర్మములను ఆచరించుటయందు నిరతులు. వారు యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని ఆరాధించుచుండగా నారదుడు ధ్రువుని ఉత్తమ గుణములను గూర్చి గానము చేసెనని నీవు చెప్పియున్నావు. మహాత్మా, ఆ ప్రదేశమున నారదుడు ఏ ఏ భగవల్లీలలను గురించి వర్ణించెను? వాటిని నేను వినగోరుచున్నాను. ఆ భగవద్గాథలను నాకు సమగ్రముగా తెలుపగలవు. మైత్రేయుడు వచించెను. విదురా, ధ్రువుని కుమారుడు ఉత్కళుడు. అతని తండ్రి వనములకు వెళ్లిన పిమ్మట ఉత్కళునకు తండ్రి ద్వారా సంక్రమించిన సార్వభౌమ వైభవముపైనను రాజ్యాధికారము మీదను ఆసక్తి లేకుండెను. ఆ ఉత్కళుడు జన్మతః శాంతచిత్తుడు, దేనియందునూ ఆసక్తి లేనివాడు, సమదర్శి. అతడు తన ఆత్మ సకల లోకములయందు ఉన్నట్లుగను లోకములన్నీయు తన ఆత్మయందు ఉన్నట్లు చూచెను. అతని అంతఃకరణమునందలి వాసనారూప మాలిన్యము అఖండమగు యోగాగ్నిచే దగ్ధమాయెను. అందువలన అతడు తన ఆత్మను విశుద్ధమైన జ్ఞానస్వరూపముతో అభిన్నమైనదనియు ఆనందమయము అనియు అది అంతటా వ్యాపించి ఉండుననియు దర్శించెను. అన్ని విధములా భేదరహితుడైన పరబ్రహ్మము తన స్వరూపమే అని భావించెను. అతనికి ఆత్మ కంటే భిన్నమైన వస్తువు ఏదియునూ కానరాలేదు. అజ్ఞానులు అతని ప్రవర్తనను బట్టి ఇతడు జడుడు, అంధుడు, బధిరుడు, పిచ్చివాడు, మూగవాడు అని భావించుచుండెడివారు. కాని వాస్తవముగా అతడు నివురుగప్పిన నిప్పు వంటివాడు. వంశములోని పెద్దవారు, మంత్రులు సైతము ఉత్కళుని మూర్ఖునిగా, పిచ్చివానినిగా భావించిరి. అందువలన వారు ధ్రువుని మరి ఒక భార్యయగు భ్రమి యొక్క కుమారుడు, ఉత్కళుని కంటే చిన్నవాడు అయిన వత్సరుని రాజుగా పట్టాభిషిక్తుని గావించిరి. వత్సరుని ముద్దుల భార్యయందు స్వర్వీధికి 6 కుమారులు కలిగిరి. పుష్పార్ణుడు, తిగ్మకేతువు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనునవి వారి పేర్లు. పుష్పార్ణునకు ప్రభ అనగా పగలు, దోష అనగా రాత్రి అను 2 భార్యలు ఉండిరి. ప్రభ అనునామెకు ప్రాతః అనగా ఉదయము, మధ్యం దినము అనగా మధ్యాహ్నము, సాయము అనగా సాయంకాలము అను 3 సుతులు కలిగిరి. దోష అనునామయందు ప్రదోషుడు, నిశీథుడు, వ్యుష్ణుడు అను 3 తనయులు కలిగిరి. వ్యుష్ఠుని వలన అతని భార్యయగు పుష్కరిణికి సర్వతేజసుడు అను సుతుడు పుట్టెను. ఆ సర్వతేజసుని వలన అతని భార్యయగు ఆకూతియందు చక్షువు అనువాడు పుట్టెను. అతని పేరనే చాక్షుష మన్వంతరము ఏర్పడెను. ఆ చక్షువు అను వాని వలన అతని పట్టమహిషియగు నడ్వలయందు సత్వగుణ సంపన్నులగు 12 మంది పుత్రులు జన్మించిరి. పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్ఠోముడు, అతీరాత్రుడు, ప్రద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనునవి వారి పేర్లు. ఉల్ముకునకు అతని భార్యయగు పుష్కరిణియందు ఉత్తములైన 6 పుత్రులు కలిగిరి. అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అనునవి వారి పేర్లు. అంగుని వలన అతని పత్నియగు సునీతయందు వేణుడు అనువాడు జన్మించెను. అతడు క్రూరకర్ముడు. అతని దుష్టత్వమును సహింపలేక
రాజర్షియగు అంగుడు నగరము నుండి వెళ్ళిపోయెను. విదురా, మునుల యొక్క వచనములు వజ్రతుల్యములు అమోఘములు కదా. వారు వేణుని దుర్మార్గమునకు వ్యథ చెంది అతనిని శపించిరి. వేణుడు మరణించెను. సమర్థుడగు పరిపాలకుడు లేకుండుట వలన దొంగలు ప్రజలను దోచుకొనసాగిరి. అప్పుడు మునులు వేణుని కుడి భుజమును మధించిరి. ఫలితముగా పృథువు ఆవిర్భవించెను. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అవతారము. చక్రవర్తులలో ఆద్యుడు. విదురుడు ప్రశ్నించెను, మహాత్మా మైత్రేయ, అంగుడు అను మహారాజు చక్కని సౌశీల్యము గలవాడు, సాధు స్వభావుడు, బ్రాహ్మణ భక్తి గలవాడు. అట్టి మహాత్మునకు వేణుని వంటి దుష్టుడు స్తుతుడుగా ఎట్లు జన్మించెను? అతని కారణముగా మహారాజైన అంగుడు వ్యథ చెంది వనములకు వెళ్లవలసి వచ్చెను గదా. మహారాజులు దుష్టులను శిక్షించుటకై రాజదండమును చేబూనుదురు. అట్టి రాజదండమును చేపట్టిన వేణుడు ధర్మజ్ఞులైన మహామునుల శాపమునకు ఏల గురి కావలసి వచ్చెను? అతడు అంతటి అపరాధము ఏమి చేసెను? ప్రజాపాలకుని తేజస్సునందు సహజముగానే లోకపాలుర యొక్క అనగా దిక్పాలుర యొక్క తేజస్సు ప్రసరించుచుండును. అట్టి మహారాజు అపరాధము అనర్చినను ప్రజలు సామాన్యముగా అతనిని ఏమాత్రము అవమానింపరాదు కదా. బ్రాహ్మణోత్తమ మైత్రేయ, నీవు భూత భవిష్యద్ విషయములను అన్నింటినీ సాకల్యముగా ఎరిగినవాడవు. సునీత కడుపున పుట్టిన వేణుడు చేసిన దుష్కృత్యము ఎట్టిది? నీకు పరమ భక్తుడను విధేయుడను అయిన నేను ఈ విషయమును తెలిసికొనుటకై మిగుల శ్రద్ధతో వినగోరుచున్నవాడను. దీనిని వివరింపుము. మైత్రేయుడు వచించెను. విదురా, ఒకానొకప్పుడు రాజర్షి అయిన అంగుడు అశ్వమేధయాగమును ఆచరించెను. ఆ సమయమున వేదవేత్తలైన బ్రాహ్మణులు ఆహ్వానించినప్పటికీ దేవతలు ఎవ్వరునూ హవిర్భాగములను స్వీకరించుటకు రాకుండిరి. అప్పుడు ఋత్విజులు మిగుల ఆశ్చర్యపడి యజమాని అయిన అంగునితో ఇట్లనిరి, రాజా, మేము యజ్ఞమునందు పురోడాసము మొదలగు హవిస్సులను స్వీకరించుటకై ఆహ్వానించుచున్నను ఆ దేవతలు వచ్చుటలేదు. మహారాజా, మేము ఉపయోగించిన హోమద్రవ్యములు ఏమాత్రము దూషితములు కావు. వాటిలో కొంచెము కూడా లోపము లేదు. వాటిని నీవు శ్రద్ధగా సమకూర్చితివి. ఋత్విజులు అందరూ నిష్ఠాగరిష్ఠులు. వారు ఉచ్చరించిన వేదమంత్రములలో కూడా స్వర వర్ణాదులయందు ఎట్టి లోపమూ లేదు. అంతేగాక ఈ యజ్ఞమునందు దేవతలను రవ్వంతయు చులకన చేయలేదు. కాని కర్మసాక్షులైన దేవతలు తమ హవిర్భాగములను స్వీకరింపలేదు. అందులకు కారణమేమో తెలియకున్నది. మైత్రేయుడు ఇట్లు పలికెను, విదురా, బ్రాహ్మణోత్తముల వచనములను విన్న పిమ్మట యజమానియగు అంగుడు మిక్కిలి విచారముతో యాజ్ఞికుల అనుమతి గైకొని మౌనము వీడి వారితో ఇట్లనెను, సదస్యులారా, దేవతలను ఆహ్వానించినను వారు ఈ యజ్ఞమునకు విచ్చేసి సోమపాత్రులను స్వీకరించుటలేదు. నా వలన ఏదైనను అపరాధము జరిగియున్నచో తెలుపుడు. సదస్యులు వచించిరి, మహారాజా, అంగా, ఈ జన్మలో అనగా ఇంతవరకు నీవు ఎట్టి అపరాధమును చేసి ఉండలేదు. కాని పూర్వజన్మలో నీ వలన ఒక అపరాధము జరిగినది. అందువలన నీవు సద్గుణ సంపన్నుడవైనను సంతానహీనుడవైతివి. మహారాజా, మొదట నీవు సుపుత్ర ప్రాప్తికై ఆలోచింపుము. నీవు సంతానాభిలాషతో యజ్ఞమునర్చినచో యజ్ఞపురుషుడైన శ్రీహరి తప్పక నీకు పుత్రుని ప్రసాదించును. నీకు శుభమగుగాక. సంతాన లాభమునకై యజ్ఞపురుషుడైన శ్రీహరిని ఆవాహన చేయుము. అప్పుడు ఆ పురుషోత్తముడు సాక్షాత్కరించును. అంతట దేవతలు స్వయముగా వచ్చి తమ తమ హవిర్భాగములను స్వీకరింతురు. భక్తి శ్రద్ధలతో ఆరాధించినచో ఆ శ్రీహరి వారి వారి సకల మనోరథములను ఈడేర్చును. వారి వారి ఆరాధనలకు అనుగుణముగా ఆ పరమపురుషుడు తనను ఆరాధించిన వారిని సఫల మనోరథులను చేయును. అంగరాజునకు పుత్రప్రాప్తి కలుగుటకై బ్రాహ్మణోత్తములు దృఢ నిశ్చయముతో యజ్ఞాగ్నిజ్వాలయందు నిలచియున్న శ్రీ మహావిష్ణువు కొరకై పురోడాసమును ఆహుతిగా సమర్పించిరి. పురోడాసము సమర్పించిన పిమ్మట ఒక దివ్య పురుషుడు అగ్నికుండము నుండి ఆవిర్భవించెను. అతడు సువర్ణ హారములను స్వచ్ఛమైన వస్త్రములను ధరించియుండెను. ఆ
ఆ మహాత్ముడు చక్కగా సిద్ధపరచబడిన పాయసము గల బంగారు పాత్రను చేబూనియుండెను. అంతట ఉదార బుద్ధి గల ఆ అంగమహారాజు విప్రుల యొక్క అనుమతితో ఆ దివ్య పురుషుని నుండి పాయస పాత్రను దోసిట తీసుకొనెను. పిదప ఆ మహారాజు దానిని ఆఘ్రాణించి సంతోషముతో తన ధర్మపత్నియగు సునీతకు ఇచ్చెను. సంతానము లేనట్టి ఆ రాణి పుత్రుని ప్రసాదించునట్టి ఆ దివ్య పాయసమును భుజించెను. ఆమె పతి అనుగ్రహమున గర్భమును ధరించెను. నెలలు నిండిన పిమ్మట ఆమెకు ఒక పుత్రుడు కలిగెను. ఆ బాలుని యొక్క మాతామహుడు అనగా తల్లి యొక్క తండ్రి అధర్మాంశతో పుట్టినవాడు. అతని పేరు మృత్యువు. ఆ బాలుడు తన మాతామహుడైన మృత్యువునకు అనుయాయి అయి పెరిగెను. అందువలన అతడు అధర్మపరుడాయెను. దుష్టుడైన ఆ బాలుడు నిత్యము ధనుర్బాణములను తీసుకొని వేటాడుటకై వనములకు వెళ్ళుచుండెడివాడు. అచట అతడు లేళ్లు మొదలగు సాధు జంతువులను వేటాడుచు వాటిని హింసించుచుండెడివాడు. అందువలన పౌరులు అతనిని జూచి ఇదిగో వేనుడు అనగా దుష్టుడు వచ్చుచున్నాడు అని ఆక్రోశముతో గుసగుసలాడుకొనుచుండెడివారు. మిక్కిలి క్రూరుడు ఏమాత్రము దయలేనివాడు అయిన వేనుడు ఆటస్థలమునందు ఆడుకొనుచున్న సమవయస్కులైన బాలురను బలవంతముగా పట్టుకొని పశువులను వలె తెగ బాధించుచుండెడివాడు. అంగమహారాజు తన కుమారుని యొక్క దుష్టచేష్టలను గమనించెను. అంతటా అతనిని సరియగుదారిలో పెట్టుటకు పలు విధములుగా ప్రయత్నించెను. ఆ యత్నములు ఎవ్వియూ సఫలము కాకపోవుటతో అతడు ఎంతయో వ్యాకులపడసాగెను. అతడు తన మనస్సులో ఇట్లనుకొనెను, కుపుత్రునిగన్న తల్లిదండ్రులు అనుభవించుచున్నట్టి దుఃఖము అపారము, అది దుర్భరము. సంతానము లేని దంపతులే అదృష్టవంతులు. వారు బహుశా పూర్వజన్మలో దేవుని అర్చించియుందురు. వారికి ఇట్టి బాధ అనుభవింపవలసిన పని ఉండదు కదా. మానవులకు అనగా తల్లిదండ్రులకు కుపుత్రుని వలన కీర్తి అంతయు మట్టి పాలగును అనగా వారు తీరని అపకీర్తి పాలగుదురు. వారిలో ధర్మరతి సన్నగిల్లును. అట్టి కొడుకు వలన ఆ దంపతులకు అందరితో విరోధము ఏర్పడును. అంతేగాక వారు అంతులేని మనోవ్యాధికి గురియగుదురు. చెడ్డ సంతానము వలన ఇల్లు నరకప్రాయమగును. కుపుత్రుడు పేరునకే సంతానము. పండితుడు అనగా జ్ఞాని ఇట్టి సంతానమును ఏమాత్రము కోరుకొనడు. అట్టి కుపుత్రుని భరించుటకు పుత్రవ్యామోహ బంధము తప్ప మరి ఒక కారణము ఉండదు. ఒక విధముగా చూచినచో సత్పుత్రుడు ఉండుట కంటే కుపుత్రుడు ఉండుటయే మేలని నాకు తోచును. ఎలయన ఉత్తమతనయుని త్యజించుట కష్టము. కుపుత్రుని వలన గృహములు దుఃఖములకు నెలవులగును, నరకప్రాయములగును. అందువలన మనుజుడు గృహాదుల ఎడ విరక్తి కలుగుటకు పుత్రుడే తోడ్పడును. అంగరాజు ఈ విధముగా తనలో తాను మథనపడసాగెను. అతనికి నిద్రయును కరువయ్యెను. గృహాదులపైన విరక్తిని పొందెను. అందువలన అతడు అర్ధరాత్రి వేళ శయ్య నుండి లేచెను. ఆ సమయమున వేణుని తల్లియగు సునీత గాఢ నిద్రలో మునిగియుండెను. దారాపుత్రాదులపై గల వ్యామోహమును త్రెంచుకొని ఎవ్వరికినీ తెలియకుండా నిశ్శబ్దముగా అన్ని విధములుగా సుసంపన్నమైన రాజభవనమును వీడి వెళ్లిపోయెను. మహారాజు విరక్తుడై ఇంటి నుండి వెళ్లిపోయిన విషయమును ప్రజలు, పురోహితులు, అమాత్యులు, బంధుమిత్రులు మొదలగు వారు గ్రహించిరి. వారందరూ మిగుల శోకాతురులై కుయోగులు అనగా యథార్థమైన ఆత్మజ్ఞానము లేనివారు తమ హృదయములయందే నిగూఢముగా అనగా అంతర్యామిగానున్న భగవంతుని గానక అంతటా వెదకినట్లు వారు అంగరాజు కొరకు సర్వత్రా అన్వేషింపసాగిరి. విదురా, ఎంతగా వెదకినను వారికి రాజు జాడ దొరకలేదు. అంతటా అన్వేషణ ప్రయత్నమును విరమించుకొని వారు నగరమునకు మరలి వచ్చిరి. అనంతరము వారు అచటికి చేరియున్న ఋషీశ్వరులకు ప్రణమిల్లి కన్నీరు మున్నీరుగా ఏడ్చుచూ మహారాజు యొక్క జాడ తెలియని విషయమును నివేదించిరి. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు 13వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.